అని చెప్పి నాకు పనులు కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయింది అని చెప్పి ఆహ్వానించింది నేను. దేంతో నవ్వుతారు రాష్ట్రంలో ఉండే ప్రజలు? ఆహ్వానించింది నేనే అంటాడు. అంటే ఇది ఖచ్చితంగా దేని ప్రభావం ఇది? ఎందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేద్దాం అనుకున్నాడు? ఏడేమో వాళ్ళు ఒరిస్సాలోనే ఉంటారు, వాళ్ళు రారు. నేను మాట్లాడినాను, నేను అడిగినాను. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు అంటున్నాడు వీడికి వచ్చారని. నేను ఒరిస్సా మంత్రితో మాట్లాడితే ఆయన ఎక్కడికి రావడం లేదు, 7,47,000 కోట్లు ఎంతో పెట్టుబడులు పెడుతున్నారు, ఏడే ఉంటామని చెప్పి ఒరిస్సా వాళ్ళు చెప్పినారు. మళ్ళా ఏడేమో చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి మన రాష్ట్రంలో నక్కపల్లిలో పెడతారు అని చెప్పి చెప్తాడు అని చెప్పింది మనోడే. వీడికి వచ్చేసరికి మొన్న వచ్చి శంకుస్థాపన చేసేసరికి నేనే ఆహ్వానించింది అంటాడు. అంటే ఇంకా ఏం మాట్లాడదామంగా? దీని ఉద్దేశం ఏంది? రాష్ట్ర ప్రజానికం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు? మనం ఇట్లాంటి పనికి మాలిన మాట్లాడుతూ ఉంటే మాట్లాడి తపేలం బ్యాచ్ని పక్కన పెట్టుకో. మనకుండే విషయ పరిజ్ఞానంతో మనమే మాట్లాడుకుంటే బాగా ఉంటది. అంటే మనం నమ్మించినాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఒక కరుణామయుడి లెవెల్లో నటన రక్తి చేసి మనం నమ్మిగలిగినాం. పాదయాత్రలు చేసే రోజు కావచ్చు, అదే విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నమ్మిగలిగినామంటే నువ్వు అర్థం చేసుకోగా మనం అధికారంలో రావాలా, మనం ఆ కుర్చీలో కూర్చోవాలనేటువంటి ఒక ఏదైతే మన తాపత్రయం ఉండదో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి వాడనోడినట్టు ప్రతి ఒక్కరిని వాడినాం జగనన్న. ఇప్పుడు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు.